సో అందరికీ పత్రిజీ గారి ఆత్మక్షేత్రమైనటువంటి జగన్నాథగట్టు శ్రీ లక్ష్మీ జగన్నాథగట్టు క్షేత్రం బుద్ధ పూర్ణిమ వేడుకలు 2వ రోజుకి మీ అందరికీ సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్ మన బుద్ధ పూర్ణిమ వేడుకలకి. సో ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్. ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్కి కూడా మన జగన్నాథగట్టు వేదిక ఇక్కడ మనం పంచుకుంటున్న వాళ్ళతోటి ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్. ఉత్కర్ష అనేటువంటిది మనకి సనాతనమైన సంస్కృత పదం అండి. ఉత్కర్ష. ఉత్కర్ష ఎప్పుడైనా విన్నారా మీరు ఉత్కర్ష అనేటువంటి పదాన్ని? ఎంతమంది విన్నారు ఉత్కర్ష అనే పదాన్ని? ఉత్కర్ష అంటే ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితికి తీసుకుని రావాలి అని కోరుకునేవారండి. ఉన్నతమైన స్థితికి ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి అని అంటే వారు ఉన్నతంగా ఎదగడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి జ్ఞానాన్ని ఇచ్చి లేదా చదువుని ఇచ్చి వారు ఏ రంగంలో అయితే నిష్ణాతులుగా ఉన్నారో అవంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ఒక అమూల్యమైన వారుగా, ఉన్నతమైన వారుగా, ఒక విద్యావంతులుగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే కోరిక ఉన్న వాళ్ళండి. అంత అద్భుతమైనటువంటి అవార్డు మనం ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్ 2026 ఈరోజు మనం ఇక్కడ ప్రదానం చేసుకోబోతున్నాము. మనం ఈ అవార్డ్స్ అనేవి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మనం ఇస్తాము. ముందుగా ఇక్కడ ఈ అవార్డ్స్ మనకి ఇస్తున్నటువంటి అవార్డు ప్రదీతలు ఎవరైతే NHL అంటే నేషనల్ హెల్ప్ అదర్ లెర్న్ అదర్ అంటే మనం ఒకరికి నేర్పించాలి, ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ NHL. ఈ NHL వరల్డ్ యూనిక్ ఈవెంట్స్ వారు ఈ అవార్డ్స్ను ప్రదానం చేస్తున్నారు 2026 సంవత్సరానికి. సో మరొకసారి ఉత్కర్ష నేషనల్ అవార్డు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో ముందుగా అవార్డు ప్రధానకర్తలు మొదటిగా మనకి ఈ NHL సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి సురేష్ కుమార్ గారు. ఈయన ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజర్ అండి. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, ఈయన మనకి దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా చూడడానికి చాలా సాధారణంగా ఉంటారు. మనలోనే కలిసి ఉన్నారు ఇప్పటిదాకా. సురేష్ కుమార్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అవార్డు ఇచ్చేటువంటి సంస్థ ప్రతినిధులు వీరు. సురేష్ కుమార్ సార్ ప్లీజ్ కమ్. అలాగే మనం సురేష్ కుమార్ సార్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అదేవిధంగా మనకి ఈ NHL సంస్థ యొక్క గౌరవ అధ్యక్షులు మనకి ఉండ్రుమట్ల సాంబశివరావు గారు. వారు ధ్యానరత్న మరియు డాక్టరేట్. సో ధ్యానరత్న, డాక్టరేట్ సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సగౌరవంగా. అలాగే వీరు గౌరవ అధ్యక్షులు ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్ట్కి కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. NHL సంస్థకి వీరు మనకి ఇక్కడ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉంటూ వచ్చారు. అలాగే మనం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అండి, వీరు కూడా ఈ అవార్డు యొక్క ఫంక్షన్లో పాలు పంచుకుంటున్నారు. ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సురేష్ గారు కూడా బెంగళూరు నుంచి. మునేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ అవార్డు ఎవరికి వీరు ఇస్తున్నారు, అంటే ఎందుకు ఇస్తున్నారు, ఏ రంగాలలో ఎలా అభివృద్ధి చెందిన వారికి ఇస్తున్నారు అన్న విషయం గురించి కూడా వారు మనకి వివరిస్తారు. ఈ లోపలే మనం ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో అంటే అవార్డు గ్రహీతల్ని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా మన KR రాఘవరెడ్డి గారు. సార్ రాఘవరెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్. అవార్డు స్వీకరిస్తున్న వాళ్ళు తర్వాత మళ్ళీ వారిని మనం గౌరవించుకుంటాం. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. KR రాఘవరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే విజయభాను మేడం గారు ప్లీజ్ వెల్కమ్. సార్ సీటెడ్, మీరు కూర్చోండి. నెక్స్ట్ విజయభాను మేడం గారు, తర్వాత మాధవి మేడం గారు. మాధవి అక్క ఎక్కడ ఉన్నా కూడా స్టేజ్ మీదకి రావాలి. మాధవి మేడం గారు, మాధవక్క, విజయభాను మేడం గారు మీరు రండి. తర్వాత శ్రీనివాస్ గారు వైజాగ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మన పరమేశ్వర్ రెడ్డి గారు. ఓకే రైట్ మాస్టర్స్. సో మొదటగా ఈ అవార్డ్స్ మనం ప్రదానం చేయడానికి ఈ కమిటీ సభ్యులు
అలాగే మన గిటార్ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఆయన కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. మీకు తెలుసు మన విశ్వానందం గారు ₹1 గిటార్ చేస్తూ ఉంటారు, అందరికీ నేర్పిస్తూ ఉంటారు. సో మొదటిగా ఈ సంస్థ గురించి, అవార్డ్స్ వారి ఎంపిక గురించి మాట్లాడవలసిందిగా ఫౌండర్ సురేష్ గారిని మొదటిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మేము కర్ణాటక నుంచి వచ్చిండాము, బెంగళూరు నుంచి. మనం ఉత్కర్ష్ నేషనల్ అవార్డు అని ఒక 7 మందికి సెలెక్ట్ చేసి ఈ పొద్దు వాళ్ళకి ఈ వేదిక పైన ఇస్తూ ఉంటాము. మనము కోలార్ నుంచి వచ్చి దేశ విదేశాల్లో ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇస్తూ ఉంటాము. అన్ని క్షేత్రంలో సాధన చేసిన వాళ్ళకి మనము గుర్తించి ఈ అవార్డుని ఇస్తూ ఉంటాము. ఈ పొద్దు బుద్ధ పూర్ణిమ దినం, అందుకని ఈ కార్యక్రమంలో మనము అవార్డుని ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ఏమో 7 జనం ఏమున్నారు, వాళ్ళకి ఇంకా మంచి మంచి పనులు చేయాలని వాళ్ళ క్షేత్రంలో, అందుకని వాళ్ళకి నమస్కారం చెప్తా. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఓకే అండి, మీరు బెంగళూరు నుంచి వచ్చారు. యాక్చువల్గా వారి అమ్మా నాన్నగారి యొక్క గుర్తుగా ఈ అవార్డ్స్ని వారు ప్రవేశపెట్టారు. గ్రామ స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అవార్డు ఇచ్చేటువంటి స్వయం కృషితో వారు ఎదిగారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం సురేష్ గారికి. అలాగే సో ఈ అవార్డ్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఎవరికి, ఎందుకు, ఏ కారణం చేత ఇవ్వబడుతుంది? ఎందుకంటే ఇది నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు ఒక కమిటీ ద్వారా అన్ని రంగాల్లో చూస్తాము. సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన ధ్యానరత్న సాంబశివరావు గారు మీకు వివరిస్తారు. సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మనం నిరంతరం ధ్యాన యోధులుగా, పిరమిడ్ మాస్టర్స్గా మనకి పత్రిజీ ఎన్నో అవార్డులు ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటేనే అది పెద్ద అవార్డు, అంతర్జాతీయ అవార్డు అనమాట. అవార్డు ముందు ఏ అవార్డు కూడా మనకి తక్కువే. అయితే పత్రిజీ ఉన్నప్పుడు ఎవరైతే అహానిస్తులు ఈ ధ్యాన ప్రచారం చేస్తుంటారో, ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తుంటారో, వారికి పిలిచి మొదట్లో ధ్యానరత్న అవార్డు ఇచ్చి తర్వాత అనేక అవార్డులు ఇచ్చేవారు. ఆ ఇన్స్పిరేషన్తో మనం కూడా ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఎంతోమంది సమాజంలో సేవ చేస్తూ ఉంటారు. వివిధ రంగాల్లో ఎవరికి వారే నిస్వార్థమైన సేవ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడానికి ఒక కమిటీ వేయటం. ఆ కమిటీ ద్వారా ఎన్నో నామినేషన్స్ వస్తుంటాయి, కానీ అందరికీ ఇవ్వటం కుదరదు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో కొద్దిమందిని సెలెక్ట్ చేసుకుంటూ అలాగా ప్రతి ప్లాట్ఫామ్ మీద ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్స్ అని నిర్వహిస్తున్నాం. ఇది 2వ ఫంక్షను. మొట్టమొదటిసారిగా ఉగాది సంబరాల్లో పేరవరంలో వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ఆ స్టేజీ మీద 10 మందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ 2వ స్టేజ్ ఇది. మరి నేషనల్ సేవాదళ అధ్యక్షులు మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఆయన అడగగానే మరి ప్లాట్ఫారం మాకు 1 అవర్ అడిగాము. ఈ టైము షెడ్యూల్ టైట్ వలన మరి ½ అవర్ ఇవ్వడం జరిగింది. అందుకని లంచ్ బ్రేక్లో కూడా ½ అవర్ ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఎంతోమంది స్టేజీ మీద ఎక్కరు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వారు ఎక్కడ కూడా నాకు ఇది కావాలి, నేను అందరి చేత గుర్తింపబడాలి, నన్ను అందరూ సన్మానం చేయాలి అని ఏ కోశానికి కూడా ఉండకుండా కొన్ని వందల వేల మంది మన పిఎస్ఎంలో ఉన్నారు. అలాగే మనం ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మన మాస్టర్స్ని అంటే సర్వీస్, అంటే సోషల్ సర్వీస్, అంటే నేను లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా పాల్గొని ఎంతోమందికి ఐ ఆపరేషన్స్ కానీ, ఇలా వీల్ చైర్స్ ఇవ్వటం కానీ, వికలాంగులకి అనేక కార్యక్రమాలు, బస్ షెల్టర్ నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా సాంఘిక సేవ. అలా సాంఘిక సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మనదంతా కూడా ఆధ్యాత్మిక సేవ. ఇక్కడ సాంఘిక సేవ ఉంది, ఆధ్యాత్మిక సేవ ఉందన్నమాట.
కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా వివిధ రంగాల్లో ఈ సేవలు చేస్తారో వారికి ఇటువంటి అవార్డు ఇచ్చి మరింత బాధ్యతని, అంటే అవార్డు ఇవ్వటం అంటే ఇంకా మరింత బాధ్యతని వారికి అప్పచెప్పినట్టు అనమాట. అంటే మరొక అవార్డు వచ్చే వాళ్ళకు ఇంకా బాధ్యతగా, ఇంకా కమిట్మెంట్తో, ఇంకా నేను అనే భావన లేకుండా, నాది అనే భావన లేకుండా, ఆ పూర్తి అహంకారమే నిరహంకారిగా ఈ బాధ్యతను తీసుకుని, అవార్డు తీసుకుని ఆ నిరహంకారిగా ఎప్పుడైతే మారుతారో, నేను అనే భావన తీసి అంతా నేనే అనే ఒక భావన మరింత పెంచడానికి చేసే కార్యక్రమాలు మరింత బాధ్యతగా ముమ్మరంగా చేయటానికి ఒక బాధ్యతగా వారు కూడా మరి ఇంకా చేస్తారనే ఉద్దేశంతో ఇటువంటి అవార్డ్స్ అనేవి మరి ఎంకరేజ్ చేయడం కోసం నేను కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి మీ అందరూ చక్కగా, అంటే అందరూ చాలామంది ఉంటారు ఈ అవార్డ్స్ తీసుకుంటాకి ఎలిజిబిలిటీగా. మరి కొంతమందిని కమిటీ వారు సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక 6 మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఆ అవార్డు ఫంక్షన్ అంతా కూడా మీరు అందరూ తిలకించి మా అందరికీ కూడా ఎంకరేజ్ చేయవలసిన కోరుచున్నాం. ఈ ఎన్హెచ్ఎల్ సంస్థ ద్వారా నేను ఫస్ట్ జీవన్ జ్యోతి నేషనల్ అవార్డు తీసుకున్నాను. తర్వాత ముంబైలో ఇంటర్నేషనల్ ప్రై అవార్డు కూడా ఇదే సంస్థ నాకు ఇచ్చారు. వారు ఈ 2 సార్లు నన్ను సెలెక్ట్ చేసి, సార్ మీరు కూడా మాతో కలిసి ప్రయాణిస్తే బాగుంటుందని వారు ఆలోచన చెప్పగానే సరే ఓకే మనం కూడా వెళ్ళి వీళ్ళతో కూడా సర్వీస్ చేద్దాం ఉద్దేశంతో వారితో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మునిబాబు గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు చెప్తుంటూ, ఇక్కడ ఆల్రెడీ ఒక 2000 మెంబర్స్ ఇక్కడ చేరినారు. అందరూ కూడా ఇక్కడ బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్కి ఇక్కడ చేరారు. నేను కూడా చూస్తున్నాను, డ్యాన్సులు చేస్తున్నారు, ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఇవంతా కూడా చూస్తున్నాము. బుద్ధుడు ఒక మాట చెప్పేవాడు, ఏమంటే మెడిటేషన్ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. మనలో ఏముంది ఇన్సైడ్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు. అలాంటి ఇన్సైడ్ మనం అర్థం చేసుకునేదే ధ్యానం అంటారు. ధ్యానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కటి ఈజీగా అర్థం చేసుకోగలరు. వాళ్ళ కష్ట సుఖాలను ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. ప్రకృతిని ఈజీగా పసిగట్టగలరు. ఇంకోటి ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ చాలా ఆవశ్యకత ఉంది. ఈరోజు మనమంతా కూడా ఇక్కడ బుద్ధ పూర్ణిమ చేరినాము. ఎంత మెడిటేషన్ గురించి ఎందరో మాట్లాడారో, మనమంతా ఇవంతా తెలుసుకొని మన డిసిప్లిన్, డే టు డే డిసిప్లిన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ ధ్యానం అనేది దానికి ఉండే పవరే అంత. ఆ పవర్ని మనం పెంచుకుంటే మనలో డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది పెరుగుతుంది. మన ఫ్యామిలీలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా శాంతంగా, ఏమీ గలాటాలు లేకుండా, ఒక ఏమంటే ఇప్పుడు వేరే కంట్రీల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడిని ఎక్కడెక్కడ పూజిస్తారో, ఇప్పుడు థాయిలాండ్ కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్, వియట్నాం, చైనా, అలాంటి దేశాలను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడుండే జనాలు ఎంత డిసిప్లిన్గా, ఎంత నీట్గా ఆ ఒక మెడిటేషన్ అడాప్ట్ చేసుకున్నారంటే, ఆ ఒక అడాప్టేషన్ మనం ఇంకా ఎన్నుకున్నాము. అందుకోసమే ప్రతి ఏడాది కూడా మనం బుద్ధ పూర్ణిమ చేసుకుని ఆ బుద్ధిన తత్వాలు కావచ్చు, ఆ ధ్యానంలో ఉండే పవర్ కావచ్చు, మనం అడాప్ట్ చేసుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా మనము కూడా ఒక స్థాయికి ఎదగలము అని చెప్తూ, ఇప్పుడు ఉత్కర్ష్ నేషనల్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇస్తా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఒక ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాం బెంగళూరులో. సుమారు 100 పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ಮತ್ತೆ తిరుగా డిసేబిలిటీ పీపుల్కి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ మమ్మల్ని పిలిపించి మాకు అవార్డు ఇవ్వడం అనేది గొప్ప విషయం. మేము కూడా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్, హ్యూమానిటేరియన్ అవార్డ్స్ కూడా, గాంధీ అవార్డ్స్, అంబేద్కర్ అవార్డ్స్, అబ్దుల్ కలాం అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ కూడా తీసుకున్నాము. ఈ ఉత్కర్ష్ అవార్డు తీసుకునేది చాలా ఖుషి సందర్భం నేను చెప్తున్నాను. పిరమిడ్ సిస్టర్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలిపిస్తూ, ఈ ఉత్కర్ష్ నేషనల్ అవార్డుకి బాధలైనందుకు నాకు చాలా ఖుషిగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిపించాలి, ఇంకా ఎక్కువ జనాలు చేర్పిస్తూ ఒక మెడిటేషన్ ఇంక్రీజ్ చేయాలి.
మనుషుల్లో ఉండే అట్లా ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేకి మెడిటేషన్ ఒక పవర్ అని చెప్తూ నా 2 మాటలు నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే భాష, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ సార్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. దాదాపుగా 250 పైగా స్కూల్స్ని ఆయన రెనోవేషన్ ఆయన చేశారు. ఎంతో మందికి విద్యాదానం ఆయన చేస్తున్నారు. అలాగే మనం చివరిలో మనం ప్రకటిస్తాము, మనకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఫిజికల్ అంటే వికలాంగులు అన్న పదం మనం వాడకూడదు, దివ్యాంగులు ఎవరైనా ఉంటే ట్రైసైకిల్స్ లాంటివి కూడా వారు ఇస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ దాని గురించి చెప్పండి సార్, ఒక్క నిమిషం. మీలో ఎవరైనా దివ్యాంగులు అనేవాళ్ళు ఉంటే మా సంస్థ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బెంగళూరులో ఇక్కడ ట్రైసైకిల్స్ ఇవ్వడం పడుతుంది, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వాళ్ళకి మేము ఇవ్వడం పడుతుంది. అలాగే ఎలాంటి క్రచ్చర్స్ కావాలన్నా వాకర్స్ కావాల్సి ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఏమైనా సపోర్ట్ కావాల్సి ఉంటే, అలాంటి దివ్యాంగులకి ఏమైనా సపోర్ట్ కావాలంటే మా ఆర్గనైజేషన్ మేము కావాలంటే సార్తో నంబర్ ఇచ్చి ఉంటాం, కాంటాక్ట్స్ మీరంతా సంప్రదించి ఆ ఒక బెనిఫిట్ని పొందొచ్చు అని నేను ఈ వేదిక ముఖాంతంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే ఈ సంస్థ వారిని మాకు పరిచయం చేయడంలో, అలాగే మనందరి ముందు సామాన్యంగా కనబడుతూ ఉంటారు మన గిటార్ రావు గారు. ఎంతమందికి తెలుసండి మన గిటార్ రావు గారు? దాదాపు అందరికీ తెలుసు. ₹1 గిటార్ నేర్పిస్తూ ఉంటారు. విశ్వానందం, అంతేనా? విశ్వానందం ₹1. సో అలాగే ఆ విశ్వానందం గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అయితే విశ్వానందం గారి గురించి మన సాంబశివరావు సార్ పరిచయం చేస్తారు. ఎందుకంటే మనకి తెలిసినటువంటి వ్యక్తులు ఉంటారు, వారి యొక్క అంతరంగంలో వారు వేరేగా ఉంటారు. సో సరైన స్నేహితులు పరిచయం చేస్తారు. సో సాంబశివరావు గారు పరిచయం చేస్తారు. మనందరికీ గిటార్ రావుగా పరిచయం. మన కార్యక్రమాల్లో ఎక్కడో ఓ చెట్టు కింద కూర్చుని ఆ గిటార్లు పెట్టుకుని ఫ్లూట్లు పెట్టుకొని ఇలా అనేక ఇన్స్ట్రుమెంట్స్ సంగీతానికి సంబంధించి పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా నేర్పుతుండటం అనేది మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. తను ఎందుకు ఈ స్థితిలోకి వచ్చాడు, అసలు ఎవరు తను అని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, ఇంజనీరింగ్ చదివి నెలకి ₹1,00,000 జీతం తీసుకుంటూ పెద్ద వారి, ఉదాహరణకి బెంగళూరులో సినీ యాక్టర్ చిరంజీవి గారు ఆ బిల్డింగ్లో వన్ ఆఫ్ ద ఇంజనీర్గా అక్కడ సేవలు అందించి అలాగ అనేక పెద్ద ప్రాజెక్టులు చేసిన వ్యక్తి ఎందుకు ఇలా వచ్చాడు, ఆ వ్యక్తిలో ఏముంది అని గమనించినప్పుడు ఆశ్చర్యపోతుంటాను అన్నమాట. నేను ఆశ్చర్యపోయిన మొదట్లో ధ్యాన మహాచక్రం మనకి మహేశా పిరమిడ్ కేంద్రంలో మా అబ్బాయి మా కోళ్ళ పరిచయం చేశారు. ఒక ఇంజనీర్ అంట గిటార్లు నేర్పిస్తుంటాడు ఆడు కూర్చుని. ఇంజనీర్ ఏంటి, గిటార్లు నేర్పించడం ఏంటి అని చూసి అబ్జర్వ్ చేశానమాట. తర్వాత మాకు ద్వారకా తిరుమలలో శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సర్టిఫికేట్ కోర్స్ ఒకటి డిజైన్ చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేవి ప్రతి నెల కూడా జరిపించమని ఆదేశించడం. ఆ రకంగా మేము ప్రతి నెల 3 రోజులు సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తుండగా అక్కడికి రావటం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత అక్కడ చూడటం జరిగింది. ఆహారం అంటే ఆకలిని చేయించాడు, ఉష్ణోగ్రతను చేయించాడు. అంటే 45 degreesలో కూడా చెప్పు లేకుండా వెళ్ళగలడు, ఎంతసేపు అయినా ఉండగలడు. ఎంత చలిలో కూడా మామూలుగానే ఉండగలిగే వ్యక్తి. అటువంటి అద్భుతమైన వ్యక్తి, ఒక యోగి మన మధ్యన తిరుగుతున్నాడు అనేది మనం గుర్తించాం. కానీ చాలా హై ఎనర్జీస్, ఎందుకంటే ఆకలిని జయించి, నిద్రని జయించి, వాతావరణం జయించిన వ్యక్తి మన మధ్యలో తిరుగుతున్నాడంటే బిగ్ క్లాస్ కొట్టిన అందరికీ మనం బిగ్ క్లాస్ గిటారావు గారికి ఒక నిమిషాన్ని మాట్లాడతారు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇంత గొప్ప గురువు గారిని ఇచ్చావు, ఇంత గొప్ప మనకి ఆశ్రమాన్ని ఇచ్చావు, ఇంత గొప్ప ఆడియన్స్ ఇచ్చావు. కానీ ఇంటికి సమయం వాళ్ళ మొహాల్లో నవ్వును మాత్రం కాజేశావు. నవ్వండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వేసిందంటే రోజుకి 5 సార్లు నవ్వే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యులంతా, రోజుకి 5 సార్లు కూడా నవ్వని వాళ్ళు సంపూర్ణ అనారోగ్యులంతా. ఏం జరిగింది నవ్వాలి. ఒకరు అడుగుతారు, నాకు ₹1,00,000 పోయింది, మా ఫ్రెండ్కి ఏం చేయాలంటే మన పత్రిక డాన్స్ చేయమంటాడు. ₹1,00,000 పోతే ఎందుకు చెప్పండి? 10 లక్షలు బాగాలేదు కదా, 9 లక్షలు లాభమే కదా. కాళ్ళు ఇరిగితే ఒకరు అడుగుతారు, కాళ్ళు ఇరిగిపోయింది ఏం చేయమంటారని, రెండో కాళ్ళతో డాన్స్ చేయమంటాడు మన పత్రిక గారు. ఎందుకు? మయూరి సుధ తెలుసు కదా, అవిలాగా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు దిననిత్య కార్యక్రమంలో ఏం జరిగినా ఆనందం చూడటం ఎంటర్టైన్మెంట్, అది మన పత్రిక గారు మనకు నేర్పింది ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు రావు, గిటార్ రావు. నేను USA నుంచి వచ్చాను.
యుఎస్ అంటే యూనివర్సల్ సంగీత అకాడమీ. అందరూ నాకు యాక్సిడెంట్ అయి తల పగిలినప్పుడు 6.5 రోజు సింగిల్ సిట్టింగ్లో ధ్యానం చేసి తగ్గించుకున్నాను. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగితే ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంజనీర్గా కోట్ల ఆస్తులు ఉండేసి సుఖం ఉంది, అక్కడ కారు బంగ్లాలోనే సంతోషం లేదు. ధ్యానానికి వచ్చింది, ఆ బెనిఫిట్ పొందాను. కాబట్టి మన పత్రికారి సంకల్పం ధ్యాన జగత్, అందరూ సంగీతం, ధ్యానం, యోగా చేసి ఆనందంగా ఉండాలని ప్రజల వద్దకు సంగతి ₹1 నేర్పిస్తాము. టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా అయిన తర్వాత వస్తే అక్కడ ₹1 నేర్పిస్తాము. ఫ్లూటు, గిటార్, కీబోర్డు, కరాటే ఆల్సో. కరాటే మాత్రం పెళ్ళైన మహిళలు మాత్రమే. నవ్వండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్ఖుడి మాట ఎంత డేంజరో ఈ సమాజానికి మేధావి మౌనం అంత డేంజరు. మూర్ఖుడి మాట నాకు వస్తే నేను ఇస్తానేవాడు, మేధావి మాట నేను ఇస్తే నాకు వస్తుందనేవాడు, యోగుల మాట నాకు రాపని ఇస్తానేవాడు. మనందరూ యోగులు అవుదాం. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వారందరినీ మనం సన్మానించుకుందామండి. మొదటిగా నేను ఆహ్వానిస్తున్నాను కేఆర్ రాఘవరెడ్డి గారు. గట్టిగా వారిని ఆహ్వానిద్దాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. వీరు 1987లో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. 1987లో వీరు ధ్యానంలోకి వచ్చారు పత్రిజీ గారి ప్రయాణంతో. వీరి స్వస్థలం వచ్చేసి ఎమ్మిగనూరు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. పత్రిజీ గారితో కలిసి ప్రయాణం చేశారు. అలాగే అక్కడ ఎమ్మిగనూరులో వీరంశెట్టి గారితో కలిసి ఒక ధ్యాన పిరమిడ్ని నిర్మించారు. అలాగే వారి గురించి తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే బెంగుళూరు పిరమిడ్ తెలుసు కదా మీ అందరికీ. బెంగళూరు ఇంటర్నేషనల్ పిరమిడ్, బెంగళూరు పిరమిడ్ యొక్క ఆ ఫౌండింగ్లో కన్వీనర్గా కూడా ఉన్నారండి. అలాగే ఈ జగన్నాథ గట్టు ప్రారంభ కమిటీలో సారు మనకి వైస్ చైర్మన్గా ఉన్నారు. సో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అందరం కలిసి మనం సన్మానించుకుందాము. షాలువా తోటి ప్లస్ మనం ఒక మెమొంటోని, అలాగే మెమొంటో కూడా బహుకరిస్తున్నారు. గట్టిగా సార్ మనం చప్పట్లు గట్టిగా కొట్టుకుందాం. రాఘవరెడ్డి గారిని గట్టిగా సన్మానించుకుంటున్నాం. పత్రి సార్తో కలిసి నడయాడి తిరిగినటువంటి వ్యక్తులు, వారి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఇంతమందికి ధ్యానాన్ని అందింది. సో మరొకసారి వారు చేసినటువంటి వారు నిర్వర్తించిన ఆ గురుతర బాధ్యత గుర్తుగా మనం ఇంకా ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా కూడా మనకి గట్టిగా ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాము. సో థ్యాంక్ యూ రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారిని. నా పేరు రాఘవరెడ్డి అండి, ఎమ్మిగనూరు మాది. నేను ఎమ్మిగనూరు గురు రాఘవేంద్ర పిరమిడ్ సెంటర్కి నేను ప్రెసిడెంట్ని. ఈ అవార్డు ఇచ్చినందుకు సాంబశివరావు గారికి, మా బెంగళూరు టీం వారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు తీసుకునేది కాదు, నాకు ఇంకా బాధ్యత పెంచారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి మనం అందరం ధ్యేయం ఒకటేమ్మా, ధ్యాన ప్రచారం చేయాలా, ధ్యానం చేయాలా, శాకాహారం చేయాలా, శాకాహారంగా మార్చాలి అందరినీ. దయచేసి మీరందరూ వచ్చే బుద్ధ పౌర్ణమికి ఇంకా ఇంతకన్నా డబల్ రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనం ఎప్పుడు చూసే మాధవి మేడం గారు చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నారు. వారు గాంధీజీని మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుంచి శాంతిగా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి. పత్రి సారు సూచన మేరకు శాంతిలోంచి యుద్ధంలోకి వచ్చారు. ఎలా ఉంటుంది మేడం మాట్లాడితే? ఒక ఫిరంగి పేలినట్టే ఉంటుంది. సార్ చెప్పారంట, ఎస్ అవతల వారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నిలదీయాల్సిందే అని. అందుకని మా మాధవక్కకి కొంచెం తిక్క ఉంటుంది కానీ దానికి లెక్క ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ప్లస్ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి, చాలా ముఖ్య విషయం. సో అందరం ఓకే, మనకి పత్రి సారు గురువు సదానంద యోగి గారు, మనందరికి తెలుసు కదండి సదానంద యోగి మా గురువు గారు. మన పిఎస్ఎస్ఎంలో చాలా జాగ్రత్తగా వినండి, మాధవి అక్క సదానంద యోగి గారితోటి ఛానలింగ్ అయి మాట్లాడేటువంటి అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అండి. అది ఆ కోణం చాలా మందికి మనకు తెలియదు. ఒకసారి నేను మాధవి అక్క కలిసి ఆ కడతాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్క ఏంటి అన్నప్పుడు సదానంద యోగి గారితో తన అనుభవాలు తను చెప్పుకుంటూ వచ్చిందండి. అప్పటిదాకా నేను చూసిన మాధవి అక్కకి ఆ రోజు తను మాట్లాడుతూ ఉంటే ఎంత జ్ఞానమో. సదానంద యోగి గారు ఛానలింగ్ అవుతారు మాధవక్క ద్వారా. ఓకే, కాబట్టి రూపాన్ని బట్టి మాటని బట్టి అంతరంగాన్ని ఎవరు జడ్జి చేయకూడదండి. సో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఎన్హెచ్ఎల్ వారికి ధన్యవాదాలు. ఈ అవార్డు ఇవ్వడము అంటే సాంబశివరావు గారు పత్రిక దగ్గర బాగా ట్రైనింగ్ అయ్యారు. పని చేస్తూ ఎవరన్నా కొద్దిగా స్పీడ్ బ్రేకర్ వేద్దాం అనుకున్న టైంలో పత్రి సార్ ఏం చేస్తారంటే వాళ్ళని పిలిచి స్టేజ్ మీదకి ఏదో ఒక అవార్డు ఇచ్చి ఇంకా పరిగెత్తిస్తారు. బహుశా సాంబశివరావు గారు అలాంటిది ఏమని అనుకున్నారేమో, ఇంకెక్కువ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి పని చేయించాలని ఈ ఎన్హెచ్ఎల్ అవార్డు అనేది
నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పత్రిజీ మనందరికీ పరమగురు అయితే, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మన అందరి ఆది గురువు ఎవరు? సదానంద స్వామి. అయితే నేను పత్రిగారితోటి 2001 నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. సరే, సారు ఎప్పుడు నందవరం వెళ్తుంటారు, సార్తో పాటు వెళ్తుంటాము, వస్తుంటాము, అలా జరుగుతుండేది. అయితే చంద్రశేఖర్ శర్మ గారు నాకు ఫస్ట్ మెడిటేషన్ చెప్పిన నా గురువు గారు. ఇవాళ మార్నింగ్ వారి గురించి సంఘాలలో వారి సమాధి కూడా ఉంది. అయితే సార్ ఎప్పుడు పత్రికారు చెప్పేవారు, నా గురువు చాలా గొప్పవాడు అని. సరే సార్, మీ గురువు మీ గొప్ప, మా గురువు మా గొప్ప అని సార్తో కూడా వాదించేదాన్ని నేను. కానీ ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే 2014 అనుకుంటా, ఆ రోజు రాత్రి సమాధి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి సుభాష్ని చూసుకో అని అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు, సుభాష్ని చూసుకోవడం ఏంది, ఆయన్నే కదా మా అందరిని చూసుకోవాల్సింది, మనం ఏం చూసుకుంటాం ఆయననే అనుకున్నా నేను. అనుకొని సరే నేను సార్ని ఎక్కువ, అంటే మనము ఎవరైనా ఎక్కువ ఇష్టపడ్డప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా, నా ఊహనేమో అనుకున్నాను. అనుకొని నేను వెంటనే వెళ్ళి సదానంద ఆశ్రమంలో బయట బోరింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా, హ్యాండ్ పంప్ దగ్గర నాకు కొంచెం ఒక రకమైన ఒంటరిగా ఉన్నాను ఆ రోజు. నేను అనిపించి నేను అక్కడే స్నానం చేశాను. అప్పుడు అలాగే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కూర్చున్నాను. మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది. వచ్చినప్పుడు నాకేం అర్థం కాలే. మళ్ళీ 2015లో వెళ్తే కూడా మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది. సో అప్పుడు నేను పత్రికారిని అడిగినప్పుడు పత్రికారు ఇచ్చిన సమాధి సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అని అన్నారు. 2018లో పత్రికారు కొంచెం ఒంట్లో నలతగా ఉంది అని చెప్పినప్పుడు, ఇంకా నీ టైం అయింది, నువ్వు పని మొదలు పెట్టాలి అని చెప్పారు. అని అప్పుడు 25 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాలనుకున్న ఒక పిరమిడ్, ఛత్తీస్గఢ్లో పిరమిడ్ రావాల్సి ఉండే, అప్పటికి రాలేదు. కొన్ని స్టేట్స్లో రాలేదన్నమాట. మనం ధ్యాన భారత్, పిరమిడ్ భారత్ చేసుకున్నా కొన్ని స్టేట్స్లో రాలేదు. నీ పని మొదలైంది, ఇంకా నువ్వు పరిగెత్తాలి అని అన్నారు. ఆ పరిగెత్తడంలో ఎన్నో పిరమిడ్లు, అస్సాం పిరమిడ్, ఛత్తీస్గఢ్లో పిరమిడ్ కడుతున్నప్పుడు స్వయంగా చారీ శరీరంలోకి సదానంద స్వామి వచ్చి యాంగిల్ సెట్ చేయడం జరిగింది. అంటే నేను స్వామిని ఇన్వైట్ చేశాను, కానీ నేను అంత పైకి ఎక్కలేను కాబట్టి చారీ ద్వారా ఆ యొక్క పిరమిడ్ యాంగిల్ వేయడం జరిగింది. అలాగే ఎన్నో పిరమిడ్స్ కడుతున్నప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సదానంద స్వామి తనొంతుగా వచ్చి ఎప్పటికప్పుడు ఇచ్చేయడం. పత్రికారు బాడీ వికెట్ చేసే ముందు కూడా స్వామి ఎన్నో మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వెళ్ళి సార్ని అడిగినప్పుడు, సారు ఇంకా ఉండాలనుకుంటున్నారా మీరు అంటే, నేను వెళ్ళాలను. ఆ రోజు సదానంద స్వామి స్వయంగా ఆ రోజు 21వ తారీఖు జూలై, ఆ రోజు స్వయంగా నా శరీరంలోకి స్వామి రావడము, నేను వెళ్ళి పత్రిజీ గారిని అడగను. పత్రిజీ గారు 2 చేతులెత్తి నమస్కరించి నేను ఈ శరీరాన్ని వదిలేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ సత్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. థ్యాంక్ యూ. పత్రి సార్ యొక్క ప్రథమ శిష్యులలో అండి, పాల్ గారు ప్రథమ శిష్యులు అయితే వారితో పాటున్న శిష్యులు. పత్రి సారు వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం విజిటింగ్కి వచ్చినప్పుడు తన వెహికల్లో పత్రి సార్ని మొత్తం 3 జిల్లాలు 3 సంవత్సరాల పాటు మొత్తం చూసుకున్నారండి. ఏ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా. అద్భుతమైన మాస్టర్, గట్టిగా చెప్పండి కొడదాం. సేవ పత్రి సారే కాదండి, వైజాగ్కి ఎవ్వరు వచ్చి లూనా మీద, అప్పుడు కార్లు కూడా లేవు, లూనా మీద పత్రి సార్ని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం తిప్పినటువంటి వ్యక్తి. అందుకే ఇలాంటి మాస్టర్స్ని కూడా గుర్తించి తీసుకురావాలి అని చెప్పి అవార్డు ఇస్తున్నాము. ఒక్క పత్రి సార్ని కాదు మాస్టర్స్, వైజాగ్కి ఏ మాస్టర్ వచ్చినా సరే, రిసీవింగ్ చేసినప్పటి నుంచి ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు దగ్గర ఉండి చూసుకునేటువంటి సహృదయత కలిగిన వ్యక్తి. కానీ ఎప్పుడు స్టేజ్కి బ్యాక్గానే ఉంటాడు. అందుకే మనకి తెలియకపోవచ్చు, చెప్పాలి అని అవార్డు వంకతో మీ అందరికీ పరిచయం చేస్తున్నాము శ్రీనివాస్ గారిని. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఒక 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. మరి మనందరి గురువు పత్రి గారు, ఆయన తిప్పే భాగ్యం, ఒక చిన్న స్కూటర్ మీద ఒక 3 సంవత్సరాల పాటు ఆయన్ని తిప్పేవాడిని.
అప్పుడు డబ్బులు లేవండి. నేను మెకానిక్, చిన్న స్కూటర్ మెకానిక్ అన్నమాట. సార్ ఈ కర్నూలు నుంచి వస్తే మామూలు ట్రైన్లో వచ్చేవారు మామూలుగా విశాఖపట్నం. ఆయన వెనకాల సాయికారమారెడ్డి వీళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరిని పట్టుకొని మాకు రిటైర్డ్ సార్ అని ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆ ఇంటికి రోజు తీసుకెళ్ళేవారండి. అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ మరి ఇలా 3 సంవత్సరాలు వెనకాల తిరిగి ఎంతో సేవ చేశాము. ఆ భాగ్యం ఎంతో దక్కిందండి గురుగారి దయ వల్ల. పత్రి మహారాజుకి, పత్రి మహారాజుకి, పత్రి మహారాజుకి థ్యాంక్ యూ. నిజమైన సేవకుడు ఒక డాక్టర్గా ఉంటూ సార్ ఒక మాట అంటారు, సార్ ఏమన్నా కొత్త పుస్తకాలు కొత్త జ్ఞానం మీరు చదవరా సార్ అంటే సార్ ఒక మాట అన్నారు, పత్రి సార్ చెప్పిందే నాకు కరెక్ట్ అంతే, పత్రి సార్ చెప్పారు అంతే, నేను వేరేది నేర్చుకునేది ఉంటే పత్రి సార్ నాకు చెప్పేవాడుగా. సార్ చూడండి ఎంత బాగా చెప్తారు. పత్రి సార్ యొక్క ఆశయాన్ని, పత్రి సార్ యొక్క మాటని, పత్రి సార్ యొక్క బాటని ప్రతి క్షణం నడుస్తున్నటువంటి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారికి మనం సన్మానం చేసుకుంటాము అందరం గట్టిగా. సార్ ప్రకృతి ఉమామహేష్ గారు మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన ఆచార్య శ్రీనివాస్ గారు కూడా ఆచార్య శ్రీనివాస్ గారు వచ్చారండి సార్. ఆచార్య శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇంకా మన మాస్టర్స్ ఇంకా ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. అక్క అన్న రాఘరెడ్డి అన్నరా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. సార్ నాకే, ఎందుకంటే ఇది మనం ఇచ్చేటువంటి గౌరవం. ఇంత చేసినటువంటి ఆ మహానుభావుడికి మనం ఏమి ఇవ్వగలం? గట్టిగా చప్పట్లతో మనం ఆయన్ని అందరం సన్మానించుకుందాము, సగౌరవంగా సన్మానించుకుందాము. ఉత్కర్ష అవార్డుకి సరిగ్గా సరిపోయినటువంటి వ్యక్తి. తాను ఉన్నతంగా ఎదగడం మాత్రమే కాకుండా మనం ఇంతమందిని కూడా బుద్ధులుగా మారడానికి ఈ బుద్ధ క్షేత్రాన్ని ఆయన డెవలప్ చేస్తున్నారండి. నిజమైనటువంటి ఉత్కర్షకి సరి అయినటువంటి ప్రతినిధి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు. మనందరినీ కూడా ఉన్నతంగా బుద్ధంగా తయారు చేయడానికి రెడీగా ఉన్నాడు. పరమేశ్వర్ రెడ్డి గారికి ఇలాంటివి ఒక 1000 అవార్డులు ఇచ్చినా ఆయన కాలి గోటికి కూడా సమానం కాదు. కర్నూలు జిల్లానే కాదు, మహబూబా జిల్లానే కాదు, ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాల్లో ఈరోజు ధ్యానులు ఉన్నారంటే ఒకానొక మూల ముఖ్యమైన వ్యక్తి. ఈరోజు ఇక్కడ అంతమంది ధ్యానులు ఉండొచ్చు కాక మీ వెనకల కంటే మీ ముందు జనరేషన్, మీ తాతలు ముత్తాతలందరికీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే వారందరికీ ఈయననే ధ్యానం నేర్పించింటారు. ఈరోజు నాలాంటి వారిని తయారు చేశారు అంటే, నేను ఇక్కడ ఒకవేళ ఇలా మాట్లాడుతున్నాను, ఇలా తిరుగుతున్నాను అంటే నాలాంటి వారిని కొంత 100 మందిని తయారు చేసి కూడా ఎప్పటికీ ఎవరికి కనపడకుండా స్టేజ్ మీద లేకుండా ఈ రోజు కూడా మనము ఒక 10 రోజులు ధ్యానం చేస్తూనే నేను మాస్టర్ అయిపోయాను చంకలు గుద్దుకుంటూ మైకులు పట్టుకొని డాన్సులు వేసుకుంటూ ఏమో చేస్తుంటాం. ఈ రోజు కూడా మీకు ఎక్కడా కనపడకుండా పనిలో మాత్రమే కనపడే ఒకే ఒక మహానుభావుడు. అందరూ లేచి నిలబడి అప్పటికప్పుడు కట్టాలి. బిట్టే పిరమిడ్ సొసైటీలో మొదటి రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అంతే వినమ్రంగా, అంతే కష్టము, అంతే డెడికేషను, అంతే వినయము. నేను మాస్టర్ అయిపోయాను అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అంతే వినయముతో ఉన్న ఒకే ఒక మహనీయుడు నేను ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళలో. సో నాకు ఓపెన్లీ స్పీకింగ్ నాకు ఒక గురువు, పత్రి సార్ తర్వాత ఎవరైనా నిజంగా నాకు గురువు ఉన్నారంటే అది పరమేశ్వరుడి సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ అండ్ ఆపర్చునిటీ. ఇది ఒక ఇన్స్పిరేషన్, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉమామేష్ అన్నట్టుగా ఇప్పటికీ బయటికి రావడం ఇష్టం లేదు. స్టేజ్ మీద ఈరోజు నేను తప్పక ఉండాలి కాబట్టి ఉంటున్నాను, కదా ధ్యానయజ్ఞం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి, అదర్వైజ్ నేను ఎక్కడో ఉండేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ముందుగానే చెప్పాను కదా, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనే పత్రిజీ పిలుపుతో లేదు ధ్యానరత్న అనే అవార్డు మించి అవార్డు ప్రపంచంలో ఏ అవార్డులు లేవు. కాకపోతే ఏంటంటే ఒక సంస్థ గౌరవప్రదంగా ఇచ్చేదే తప్ప ఇక్కడ ఎవరు తక్కువ వాళ్ళేం కాదు, తక్కువగా ఎవరో చూడరు కూడాను. పత్రిజీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని ఒక పిలిపే అది పెద్ద అద్భుతమైన ప్రపంచంలోనే గొప్ప అవార్డు ఇచ్చే వాళ్ళు కూడా ఆ విషయం తెలిసి నేను ముందు అనౌన్స్ చేశాను. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ ఈసారి మనం బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకున్నామంటే రూరల్ మాస్టర్స్లో ఒక టిపికల్ అంటే ఆ గ్రామంలో ఇక ఆధ్యాత్మికత సాధ్యం కాదు. ఆ గ్రామం చాలా వైరుధ్యమైనటువంటి గ్రామము, అక్కడ మనం ధ్యానం చెప్పలేము, ఏమీ చెప్పలేము అన్నటువంటి గ్రామంలో ఉండి
పత్రి సార్ పిలుపు మేరకు ఒక మాట అంటారు, అమ్మ ఫ్యాక్షన్తో కూరుకున్నటువంటి గ్రామము దీంట్లో ఆధ్యాత్మిక సాధ్యమా అన్నప్పుడు సాధ్యమే అని చేసి చూపించారు మన నెక్స్ట్ అవార్డు గ్రహీత విజయభాను గారు. విజయభాను మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. విజయభాను మేడం గారు ప్లీజ్ వెల్కమ్ అండి, గట్టిగా చెప్పండి కొట్టుకుందాం సార్. అందరూ గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది. సో విజయభాను మేడం గారు దేవనకొండ గ్రామం సార్, సానిగురం వాళ్ళ సార్ రండి సార్. మేడం గారి జీవిత భాగస్వామిని కూడా మనం ఆహ్వానిస్తున్నాము. రాజశేఖర్ గారు మనం ఆహ్వానిస్తున్నాము. ఇంకో చైర్. సో ఫ్రాక్షన్తో నిజంగా ఉన్న విషయం చెప్పాలంటే ఫ్యాక్షన్తో నిండిపోయినటువంటి గ్రామం అండి. పత్రి సార్ అన్నారంట, మీ గ్రామంలో అన్ని తలకాయలు తెగుతూ ఉంటాయి కానీ తల లోపలికి ఎవడు ప్రయాణం చేస్తాడు అన్నారంట. ఇప్పుడు ఆ మండలంలో 38 గ్రామాలు ఉంటే దేవనకొండ అంతే కదమ్మా, 36 42 గ్రామాల్లో 36 గ్రామాలలో ప్రతి గ్రామంలో ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీ చేసి ఆ గ్రామాలు మొత్తాన్ని కూడా ధ్యానమయంగా మార్చారు. సో మన గ్రేట్ మాస్టర్ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే ఈ జగన్నాథ గట్టి యొక్క ప్రారంభ కమిటీలో ఉండి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడికి వాటరు భోజనము అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పౌర్ణమి నిర్వహించి 3 సంవత్సరాల పాటు చేశారండి మేడం గారు. సో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము అందరం, మాస్టర్స్ అందరం కూడా. వారి సహకారం లేనిది మేడం గారు ఏమి చేయలేరు, అందుకని మనం ఇద్దరిని కలిపి సన్మానించుకుంటున్నాము. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ముందుగా మన గురుగారు అయినటువంటి మైత్రేయ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో జై పత్రిజీకి. సౌండ్ రావట్లేదు. జై పత్రిజీకి, జై పత్రిజీకి. మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ఫ్రెండ్స్, నాకు పత్రి సారు 2019లో ఈ జగన్నాథ గట్టు బాధ్యత మీది మేడం అన్నారు. నాకు అప్పుడు ఏమీ తెలియదు. మరి ఈ అవార్డు నుంచి నేను ఇంకా ఈ గట్టులో ఎంతో సేవ చేసేది ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి మీ అందరినీ మరీ కోరుకుంటున్నా. మరి ఎందుకంటే ఈ అవార్డు ఊరికే తీసుకునేది కాదండి ఫ్రెండ్స్, ఎంతో మనము సేవతత్వంతో ఉండాలని చెప్పి 2017లో నన్ను సేవాదల్లో కూడా సార్ మేడం మీరు 17th సేవాదల్లో స్టేజ్ ఎక్కండి అన్నారు. అప్పుడు నాకేమీ తెలియదు. సరే సార్ అని చెప్పి సార్ ఏ పనినైతే చెప్పారో ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో మా ఆయన కూడా చెప్పాను, నా లైఫ్ ఏంటో తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దున్నడం నా బాధ్యత. పత్రి సార్ ఒకటే అన్నారు జగన్నాథ గట్టులో వచ్చినప్పుడు, ఈ భూమి మనదే, ఆకాశం మనదే, హోల్ రియల్ ఎస్టేట్ అంతా మనదే, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకార జగత్ కి. థ్యాంక్ యూ. ఈ వేదికను అలంకరించినటువంటి సేవాదళ వాళ్ళందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిందే కాదు, నా లోపల ఇంకా ఎంతో ఉన్నదాన్ని మేల్కొల్పడానికి అల్లాహ్ సార్కి నాకు వేల కృతజ్ఞతలు. పైమా నుంచి మనం మేడం గారిని సెలెక్ట్ చేశామండి. కర్నూలు జిల్లా గత 10 సంవత్సరాల నుంచి కూడా మన PSSMతో అసోసియేట్ అయి ఉన్నారు. ఆ పైమా కోఆర్డినేటర్గా పనిచేశారు. అలాగే శివశక్తి యూట్యూబ్ ఛానల్లో ఎన్నెన్నో నాలెడ్జ్ సెషన్స్ ఆమె తీసుకుంటూ ఉంటారు, ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా యువత ఎందుకు మనం ఈ అవార్డు ఇచ్చి మేంకి ఇంత రెస్పెక్ట్ మనం ఇస్తున్నామంటే యువత ముందుకు రావాలి, యువత సర్వీస్ చేయాలి, యువత ధ్యానం చేయాలి, యువత జ్ఞానం పంచాలి, యువత ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక వివేకానందులాగా మారాలి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అందుకే మేము ఇందుమతి మేడం గారికి జంజెట్ అనమాట మంది ఇప్పుడంతా జంజెట్ రెవల్యూషన్లో భాగంగా పైమా తరపు నుంచి. పైమా అంటే తెలుసు కదండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పైమా? పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. అంటే యువత ధ్యానం కోసము అహింస కోసము పోరాడాలి అన్న ఉద్దేశంతో పైమా, ఆ పైమాకు సంబంధించినటువంటి రైట్. గట్టిగా చెప్పట్లేదు అండి, చాలా గట్టి చప్పట్లు పడాలి. చాలా భవిష్యత్తు, చాలా ఫ్యూచర్, చాలా వర్క్ చేయాల్సింది. శ్రీనివాస్ గారు రండి. ఓకే. సో యువతరాన్ని ఉద్దేశించి మీ జంజెట్ని ఉద్దేశించి
జెన్సీ ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ జీవితంలో ఎలా మలుచుకోవాలి, దానికి సంబంధించినటువంటి సూక్ష్మంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం థ్యాంక్ యూ, చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్తే అండి. నా పేరు ఇందుమతి. మేము కర్నూలులో ఉంటాము. సో గత 10 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ వస్తున్నాను. సో పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస 2000 సంవత్సరంలో నేను కడతాల్కి వచ్చినప్పుడు అక్కడ చూశాను యూత్ ఫెస్ట్ని. అలాగే నాకు ఇన్స్పిరేటివ్గా తీసుకున్నది ఏంటంటే మన కర్నూలులో కూడా యువత ధ్యానంలోకి రావాలని చెప్పేసి అప్పటి నుంచి ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నాను. సో ఒక్కొక్క మెట్టుగా వస్తున్నాం. కానీ గత సంవత్సరం నుంచే ఇది ఇంకా ముందుకు వెళ్తూ వస్తోంది. పైమా ప్రతి నెల ఒక్కొక్క ప్లేస్లో చేసుకుంటూ వస్తున్నాం. యువతకు సంబంధించినది ఈ కార్యక్రమం ప్రత్యేకంగా. సో వారి కొరకే నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇందులో యువత, మరి టీనేజర్స్, అంటే ఇందాక అక్క అనౌన్స్ చేశారు పరిణీత అక్కనే టోటల్గా ఆల్ ఇండియా వైడ్గా పైమాకంటూ ఉన్నారు వారు రిప్రజెంటేటివ్గా. సో నేను కర్నూలు డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. మరి ఆ బాధ్యతల నిర్వర్తనలో భాగంగానే మరి ఈ 2026 సంవత్సరానికి గాను జగన్నాథ్ గట్టుపైనే యువత కోసం అంటే పైమా ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడనే చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. అలాగే శ్రీశైలంలో చేశాము, మొన్న తాపేశ్వరంలో చేశాం, రాజమండ్రిలో చేశాం. సో ప్రతి నెల ఒక్కొక్క జిల్లా వైజ్గా మేము చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ యువతని కలుపుకుంటూ, మరి యువత దేశానికే భవిష్యత్తును తీసుకొని వచ్చేది టోటల్గా యువతనే అండి. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉందని చెప్పేసి మన వివేకానందుల వారు చెప్పటం జరిగింది కదూ. సో మరి మీ అందరి బాధ్యత కూడా ఏంటంటే నా వైపు నుండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నది, సో మీ అందరి పిల్లల్ని కూడా ఇందులో ఈ పైమాలో జాయిన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు నన్ను కన్సల్ట్ చేశారంటే కనుక నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. వారికి తగ్గట్టుగానే స్వాధ్యాయం కానీ, అలాగే వారికి తగ్గట్టుగా యాక్టివిటీస్ కానీ, వారికి తగ్గట్టుగానే జూమ్ ఆన్లైన్ సెషన్స్ని మూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అండ్ అలాగే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ప్రత్యేకంగా యువత కోసమే ఒక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాం జూమ్ వేదికగా. సో మరి మీ పిల్లలందరినీ కూడా అందులో జాయిన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఈ బుద్ధ పౌర్ణమి మహోత్సవాల్లో మరి స్టేజీ ఇంత టైం ఇచ్చిన మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందానికి సేవదలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.